ఉదయించు తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై, కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా, నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయ తీయగనే పంచుతుంది ఎవరో. కంగ్రాట్స్ మిస్టర్ పార్థు, ఒకేసారి కొత్త ప్రాజెక్ట్తో పాటు కొత్త పోస్ట్ కూడా కొట్టేబోతున్నారన్నమాట. కంగ్రాచులేషన్స్. చూసారా కొందరికి గుడ్ న్యూస్ ఎలా కలిసి వస్తాయో. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నారు. రే గుడ్ను పోదినట్టు బోత్తా అనవసరంగా ఇక్కడ సీన్ క్రియేట్ చేసావు కదరా రాస్కెల్. సారీ మిస్టర్ బాలాజీ, నేను కొత్త ప్రాజెక్ట్కి లైసెన్స్ వచ్చిందని సంతోషంతో స్వీట్స్ పంచానే తప్ప వేరే అలాంటిది ఏం లేదు. అంతేనా? అంతే. ఎనీవే కంగ్రాచులేషన్స్ మేడం. మీరు పంపించే డెమోలు చూసి, మీరు చేసే డిఫరెంట్ పబ్లిసిటీ నచ్చి గవర్నమెంట్ లైసెన్స్తో పాటు లోన్ కూడా శాంక్షన్ చేసింది. ఈ క్రెడిట్ మొత్తం మీదే. రేపు మార్నింగ్ మీరు ఒకసారి శ్రీశైలం బయలుదేరి రావాల్సి ఉంటుంది. కంపెనీ ఎండీగా మీరు ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది పార్థు. మీరిద్దరూ కలిసి శ్రీశైలానికి కంపల్సరీ కలిసి రావాల్సి ఉంటుంది. మేము వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తాం. వస్తాం మిస్టర్ పార్థు. ఇంకా మనం ఎందుకు ఇక్కడ? అక్కడ అంత లేదు. ఈ గుడ్ న్యూస్ మనం అనుకున్నదేం కాదు. పదండి పదండి. ఏంటో చూసారా పెరుమాళ్ళ లీలలు? పూజారి సంతాన ప్రాప్తిరస్తు అని దీవించడమేంటి? మనం కలిసి చెట్టుకు ఉయ్యాల కట్టడమేంటి? ఆఖరికి అడుక్కునేవాడు కూడా బిడ్డలు పుడతారని అనడమేంటి? చిలక జోస్యమేంటి? శరత్ ప్రసాద్ విమ్మడమేంటి? ఇప్పుడు మన ఇద్దరం కలిసి శ్రీశైలానికి వెళ్ళడమేంటి? అంతా విష్ణుమాయ కదండి. ఖచ్చితంగా మనకు లవకుశల్లాంటి పిల్లలు కలిగే యోగం రాసి పెట్టే ఉందండి. అక్కడ ఏ వర్షం కురిసిన రాత్రో, ఏ ఉరుము ఉరిమిన రాత్రో, ఏడు బారిన నా బతుకులో తొలకరి వాన తప్పకుండా కురుస్తుందండి. మోడు బారిన నా హృదయంలో చిన్న ఆశ చిగురింపజేస్తారనుకున్నాను. ఖచ్చితంగా నా కల నెరవేరుతుంది. లవకుశల్లాంటి పిల్లలు నాకు ఖచ్చితంగా పుడతారు. లవకుమారా, కుశకుమారా. ఏవండి, మీరు ఫ్రెష్ అయ్యారండి, నేను కాఫీ తీసుకొస్తాను.
జజవ్వా నీకు టీ కావాలా కాఫీ కావాలా షుగర్ లెస్సా విత్ షుగర్ కావాలా అసలు కావాలా వద్దా ఏంటే ఎప్పుడూ లేంది టీ కావాలా కాఫీ కావాలా షుగర్ కావాలా బెల్లం కావాలంటూ అడుగుతున్నావు ఏంటి విషయం విషయం కాదు జజవ్వా విశేషం ఏంటో అమ్మగారి మధ్య నేల మీద నిలబడ్డం లేదు అవును గాల్లో తేలిపోతున్నాను ఏ అంత బరువు తగ్గావా అంత సంతోషం పెరిగింది ఏ మీ బాబుకి ఏమన్నా ఆర్టీసీ బస్సులో డబ్బు సంచి దొరికిందా నా బాబుకులా దొరికితే నీకులా దాచుకునే రకం కాదు వెళ్ళి డిపోలో అప్పచెప్తాడు మరి ఇంతగా ఎగిరెగిరి పడుతున్నావెందుకో మా ఆయన నేను నేను మా ఆయన ఇద్దరం కలిసి శ్రీశైలానికి వెళ్తున్నాము కొత్త కంపెనీ ఓపెనింగ్ తో పాటు హనీమూన్ కూడా కలిసి వస్తుందని మేమిద్దరం కలిసి వెళ్తున్నాం ఏంటి అక్కడ కొత్త దుకాణం తెరుస్తున్నాడా ఆ ఆ వంక పెట్టుకుని నువ్వు వాడితో వెళ్తున్నావా ఎంత గుండెలు తీసిన వంటలే తయారయ్యావే నువ్వు ఉండు నీ రెక్కలు కత్తిరించేస్తాను భారతి భారతి ఏంటి ముసలి అరుస్తున్నావు? అనవసరంగా వంట మధ్యలో వదిలేసి వచ్చాం. నువ్వు నోరు మీరా భారతి ఏంటమ్మమ్మా ఏమైంది? ఏమైందంటావేంటే నీ కొడుకు నీ చేతులు దాటిపోయాడు. నీ కోడలు వాడినో వాజమ్మని నిన్నో దద్దమ్మని నీ మొగుడినో చవటని నన్ను బకరాని చెయ్యాలని చూస్తుందే. చిచ్చి నాకు వాజమ్మని దద్దమ్మని చవటని బక్రం చేయడం రాదు జజవ్వా. ఇందులో నాకు అసలు సంబంధమే లేదు. నీ కోడలు వాడినో వాజమ్మని నిన్నో దద్దమ్మని నీ మొగుడినో చవటని నన్ను బకరాని చెయ్యాలని చూస్తుందే. చిచ్చి నాకు వాజమ్మని దద్దమ్మని చవటని బక్రం చేయడం రాదు జజవ్వా. ఇందులో నాకు అసలు సంబంధమే లేదు. నోరు ముయ్యి. అసలేం జరిగిందమ్మమ్మా? శ్రీశైలంలో కొత్త కంపెనీ పెడుతున్నట్టు పార్థు నీతో చెప్పాడా? లేదే. రేపే దాని ఓపెనింగ్ అని నీతో మాట మాత్రమేనా అన్నాడా? అల్లేదే. దానికి ఇది వాడు మాత్రమే కలిసి వెళ్తున్నారని, దాంతో పాటు అదేంటది హనీమూన్కు వెళ్తున్నారని గాని నీతో ఇద్దరిలో ఎవరైనా చెప్పారా? ఇదంతా నిజమేనా? అందులో అబద్ధం లేదత్తయ్యా. ఇదంతా నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? ఏమో మీ అబ్బాయిని అడగండి. నేను మాత్రం ఎవరిని వాజమ్మని దద్దమ్మని చవటని బకరాలని చేయాలని చూడలేదు. పార్థు, పార్థు, ఏంటమ్మా? కిందికి రా. ఏమైంది? నేనట మిమ్మల్ని వాజమ్మని మీ అమ్మని దద్దమ్మని మావేని చెవటని జేజవ్వని బకరం చేయాలని చూస్తున్నానట. జేజవ్వనే చెప్తుంది. మధ్యలో ఈ మాటలన్నీ ఎందుకు పడాలని కొత్త కంపెనీ లాంచ్ చేయబోతున్నట్టు మీరింకా ఇంట్లో ఎవరికి చెప్పలేదా? మనిద్దరం కలిసి పనిలో పనిగా హనీమూన్ కి వెళ్తున్నట్టు మీరింకా ఎవరితోనూ అనలేదా అండి? అయిపోయింది. ఈ రాక్షసు నన్ను టోటల్ గా వాజమ్మని దద్దమ్మని చవటని బకరాన్ చేసి పారేసింది.
ఏంటి నాన్న వెర్రినవ్వు నవ్వుతున్నావు? శ్రీశైలంలో కొత్త కంపెనీ ఓపెన్ చేసేది రేపేనా? అక్కడికి మీ ఇద్దరు మాత్రమే కలిసి వెళ్ళాలని అనుకోవడం నిజమేనా? అంటే అలా ఏం లేదమ్మా. వెళ్తున్నారా లేదా? ఆ, మ్, 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 వెళ్తున్నాం. పార్దు! ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేంత గొప్పవాడి అయిపోయేవరా నువ్వు? నా ఉద్దేశం అది కాదమ్మా. నువ్వు మాట్లాడుకో. పెళ్ళైన తర్వాత ఆ చవటే మారిపోయాడనుకున్నాను. నువ్వు కూడా మారిపోయావని ఇప్పుడే అర్థమైందిరా. ఇంట్లో పెద్దవారు మీ నాన్నున్నారు, మీ తమ్ముడున్నాడు, నేనున్నాను. మాకెవరికి మాట మాత్రమే చెప్పకుండా మీ ఇద్దరు మాత్రమే వెళ్ళాలనుకున్నారంటే మేమంతా నీకు మనుషులా కనిపించడం లేదా? అయ్యో అలాంటిదేం లేదమ్మా. లేకపోతే మాకెందుకు చెప్పలేదురా? మీ కంపెనీ ఓపెనింగ్ కి మీ నాన్న రావక్కర్లేదా? మీ తమ్ముడు రావక్కర్లేదా? నేను అవసరం లేదా? మీ ఇద్దరు కలిసి వెళ్తే చాలా? అంటే మీ సంతోషానికి మేమంతా అడ్డానే కదా నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు? లేదమ్మా, ఇప్పుడే ఇంటికి వచ్చాను కదా, కాసేపు ఆగి నేనే నీకు చెప్దాం అనుకున్నాను. నిలదీసి అడిగితే ఎవడైనా ఇలాగే సమర్థించుకుంటాడు. ఇంతలోనే మాట మార్చేసావు కదరా. మీరిద్దరూ వెళ్ళాలనుకుంటున్నట్టు నువ్వే ఒప్పుకుని మేము అడిగేసరికి చెప్పాలనుకుంటున్నాను అని తప్పించుకోవాలని చూస్తావా? వెళ్ళరా, వెళ్ళు. శ్రీశైలమే కాదు, హిమాలయాలకు కూడా వెళ్ళు. మీ సరసాలకి సంతోషాలకి మేమెప్పుడు అడ్డు రాము. నేను కోరుకునేది ఎప్పుడూ మీ సంతోషమే. కానీ కొత్త కంపెనీ ఓపెనింగ్కి మమ్మల్ని పిలవకపోవటం, చెప్పకపోవటం మాత్రం క్షమించరాని నేరం. నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పావురా. అమ్మా వెళ్ళు నాయనా, వెళ్ళు. నువ్వు నీ పెళ్ళాము వెళ్ళి కృష్ణలో మునిగి అడవిలో తేలి ఇద్దరు చట్టా పట్టాలేసుకుని తిరగండి. నిన్నే చూసుకుని బతుకుతున్న మీ అమ్మని బాధ పెట్టావు కదరా. ఛీ! అయ్, భారతి, జై- భారతి! పార్థు, ఇందులో నీ తప్పేమీ లేదురా. నువ్వు చెప్పాలనుకున్నావు, వాళ్ళు ముందుగానే తొందరపడ్డారు. ఎనీవే, కంగ్రాట్స్. హ్యాపీ హనీమూన్. ఎంజాయ్. హ్యాపీ హనీమూన్ అండి. ఏంట్రా, హనీమూన్కి నువ్వు అక్కడే వెళ్తే సరిపోతుందా? అది కంగ్రాట్స్ రా, మేము ఆల్రెడీ వెళ్ళొచ్చాం కదా, మీరు కూడా వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను వెళ్ళేది ఆఫీస్ పని మీద. అక్కడికి నువ్వు కూడా ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అవునా? అవునరా. అయితే పెద్దమ్మని కూడా తీసుకురావచ్చా? ఇదేదో బాగుంది. నీ ఇష్టం. అబ్బా,
అయితే పెద్దమ్ని ఎలాగైనా ఒప్పించాలి. నేను వెళ్ళేది ఆఫీస్ పని మీద, అక్కడికి నువ్వు కూడా ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అవునా? అవునరా. అయితే పెద్దమ్మని కూడా తీసుకురావచ్చా? ఇదేదో బాగుంది. ఆ, నీ ఇష్టం. అబ్బా, అయితే పెద్దమ్ని ఎలాగైనా ఒప్పించాలి. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? ఆ, ఎవరి గురించి? నీ గురించి నువ్వు. మిస్ ఇండియా పోటీకి వెళ్ళడం మిస్ అయినా మిస్ లా ఉంటానండి. మంచి రంగు లేకపోయినా చామన ఛాయ, మీ అంత ఎత్తు కాకపోయినా ఓ 2 అంగుళాలు తక్కువ, స్లిమ్ గా ట్రిమ్ గా ఉంటాను కాబట్టి ఇంచుమించు ఆ, ఐశ్వర్యరాయ్లా ఉంటాను కదండి? ఛీ, అయ్యో, ఏం చేస్తున్నారండి? ఒసేయ్, ఒసేయ్. నీ మాటలు గనక ఐశ్వర్య ఫ్యాన్స్ వింటే ఐస్ లో పడి ఆత్మహత్య చేసుకుంటారే. అసలు నేను అడిగిన ప్రశ్నకి నువ్వు చెప్పే జవాబుకి ఏవైనా సంబంధం ఉందంటే? నేను శ్రీశైలం టూర్ గురించి చెప్పే లోపే నువ్వు వెళ్ళి దానికి హనీమూన్ రంగు రుద్దేసి నన్ను అడ్డంగా బుక్ చేస్తావా? అసలు నేనేం చేయాలి? పెద్దగా ఏం చేయక్కర్లేదండి. బీడు బారిన నా బతుకులో తొలకరి వాన, మోడు బారిన నా హృదయంలో వీడు మూడు ఉళ్ళకట్ల తగలయ్యా. ముందు అర్థం పర్థం లేని సమాసాలు మాట్లాడటం అర్జెంటుగా ఆపకపోయావో నిన్ను ముక్కలు చేసి ఇదే సూట్ కేసులో సర్దేసి శ్రీశైలం డ్యామ్ లో విసిరి పారేస్తాను. అర్థం కానివన్నీ అర్థం పర్థం లేని విషయాలేని మీరనుకుంటే మన సంసారం గురించి నేనేమనుకోవాలండి? నోర్ ముయ్. నువ్వేమనుకుంటే నాకేంటే? ఇంట్లో వాళ్ళ ముందు ఇంకొకసారి నన్ను ఇరికించాలని చూసావో మర్యాద దక్కదు. అబ్బో, ఇప్పుడేదో పెద్ద మీరు మర్యాద ఇస్తున్నట్టు. అసలు మీరు ఒక్క మీ అమ్మగారితో తప్ప ప్రపంచంలో ఏ ఆడదాంతోనైనా మర్యాదగా మాట్లాడారా? మర్యాద గురించి మీరు మర్యాద రామన్నలో సునీల్లా మాట్లాడితే మర్యాద అన్న పదానికి మర్యాద లేకుండా పోతుందండి. మర్యాదగా నీ మర్యాదగా ఆపుతావా? ఆయన నేనేం తప్పు చేశానండి? మనిద్దరం కలిసి శ్రీశైలం వెళ్తున్నట్టు జేజవ్వతో చెప్పాను. అది తప్ప అబద్ధమా? అసలు నేను చెప్పేదాకా ఆగచ్చు కదా? అబ్బా ఆగనండి, ఎందుకు ఆగాలి? మనం కలిసి వెళ్తే తప్పేంటండి? మీరు మన ఆఫీస్ లో పనిచేసే స్టెనోతోనో రిసెప్షనిస్ట్ తోనో వెళ్తే తప్పు. అయినా మీకంత సీనే ఉంటే, ఐ మీన్ మీరు అలాంటి వారి అయితే నాతో రావడం సంతోషంగానే ఫీల్ అయ్యేవారు కదా. చిచి, తలా తోక లేకుండా మాట్లాడే వాళ్ళతో నేను డిస్కస్ చేయను. నేను చేస్తాను.